నమస్కారం. వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణ తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తా. చీఫ్ విప్. హైర్ బస్ డ్రైవర్స్ మరియు క్లీనర్స్ యూనియన్ 10వ వార్షికోత్సవ వేడుకలు. 210 కోట్లతో వినుకొండ పట్టణానికి తాగునీటి పథకాన్ని పూర్తి చేసి శాశ్వతంగా త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. పట్నంలోని 20వ వార్డు కుమ్మరి బజార్లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచార కార్యక్రమానికి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాది కూటమి ప్రభుత్వ పాలనను చూసి వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి త్వరలో 9.34 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరిందని, ఏడాదిలో రాష్ట్రంలోని నిరుద్యోగులు 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి లోకేష్ బాబు బాటలు వేస్తున్నారని అన్నారు. సింగపూర్ విదేశీ యాత్ర విజయవంతమైంది. నారా లోకేష్ గారు విద్యాశాఖ ఐటీ మంత్రిగా కీలక బాధ్యత పోషించారు, కీలక పాత్ర పోషించారు. ఈరోజు సింగపూర్ పర్యటనలో అక్కడ ప్రభుత్వ పెద్దలు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ముందుకొచ్చి మరి ఏపీ బ్రాండ్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఆమోదాన్ని వ్యక్తం చేశారు. అనేక పరిశ్రమలు, సింగపూర్ పరిశ్రమలు ఈ రోజు ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలకు సిద్ధమయ్యారు. దీని ద్వారా ఇంకా మన ఐటీ పరిశ్రమలు, ఇతర పరిశ్రమలు సింగపూర్ సహకారంతో అభివృద్ధిలో ముందుకెళ్లే అవకాశం వచ్చింది. 5 ఏళ్ళు ఆత్మనే బండి వెళ్ళమని 5 ఏళ్ళు వైసీపీ పాలనలో గంజాయి, గుట్కాలు, దోపిడీలతో, అరాచకాలతో, జే బ్రాండ్లు, నాసిరకం బ్రాందీ విస్కీలతోటి రాష్ట్ర బ్రాండ్, ఏపీ బ్రాండ్ సర్వనాశనం అయిపోయింది గత 5 ఏళ్ల పాలనలో. మళ్ళీ సంవత్సర కాలంలోనే ఈరోజు చంద్రబాబు గారి పాలన వచ్చినాక ఎన్డీఏ పాలనలో సంవత్సర పాలనలోనే #1 బ్రాండ్ బిల్డింగ్ అయింది. ఏపీ బ్రాండ్ బ్రహ్మాండంగా ఈరోజు ముందుకెళ్ళింది. ఈరోజు సింగపూర్ పరిశ్రమలు కూడా ముందుకు వచ్చినాయి అంటే ఏపీతో కలిసి పనిచేయడానికి ఎంతో అభినందనీయం. ఈ రోజు ఏపీ బ్రాండ్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఈ రోజు బ్రాండ్ ప్రమోట్ అవుతా ఉంది. దానికి కారణం 3 నెలల్లోనే చంద్రబాబు గారు గంజాయి, గుట్కాలు, డ్రగ్స్ లేనటువంటి ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దారు. రౌడీజం, గూండాయిజం లేకుండా 3 నెలల్లో చక్కదిద్దారు రాష్ట్రాన్ని, వ్యవస్థల్ని. సర్వనాశనం అయిపోయిన వ్యవస్థల్ని చక్కదిద్దారు. ఈ రోజు లా అండ్ ఆర్డర్, ఎక్కడైనా మహిళల మీద దాడి చేయడం, అత్యాచారాలు లేకుండా పోయినాయి రాష్ట్రంలో. ఎవరన్నా చేస్తే దాని మీద కఠినంగా శిక్షలు ఉంటాయి. డిపార్ట్మెంట్ కఠినంగా వ్యవహరిస్తుంది. ఆ విధంగా ఈ రోజు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో రావడం, గంజాయి గుట్కాలు కంట్రోల్ చేయడం, అభివృద్ధిలో దూసుకుపోతా ఉంది ఏపీ రాష్ట్రం. పల్లె పండుగ పేరుతో అనేక కార్యక్రమాలు చేస్తా ఉంది ప్రభుత్వం. 9,34,000 కోట్లు, క్షమించాలి, 9,34,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం అయింది. మరి దీనికి నారా లోకేష్ గారు, మంత్రి గారు కృషి ఎంతో అభినందనీయం. 9,34,000 కోట్లు పెట్టుబడులు, అగ్రిమెంట్, ఒప్పందాలు అయినాయి. దీనివలన మొదటి సంవత్సరంలోనే 10 లక్షల ఉద్యోగాలకి బాటలు వేశారు ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని దేశ విదేశాల్లో కూడా అభినందిస్తున్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ఈరోజు సక్సెస్ లో ముందుకు తీసుకొచ్చారు. బ్రాండ్ ని బ్రహ్మాండంగా ప్రమోట్ చేస్తున్నారని ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటున్నారు. 4,000 పెన్షన్ ఎక్కడుందండి? ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. వేరే రాష్ట్రాల్లో 1,000 రూపాయలు, 2,000 పెన్షన్, 1,500 పెన్షన్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రంలో ఈరోజు 4,000 పెన్షన్ ఉంది. ఈరోజు ఆశ్చర్యమైన ప్రశ్న ఏంటంటే, ఈరోజు వైసీపీ వాళ్ళకి అర్థం కాని ప్రశ్న ఏంటంటే, 10 లక్షల కోట్ల అప్పులు మేము వదిలేస్తే, రాష్ట్రం మీద, ప్రజల మీద భారం వేస్తే ఇన్ని సంక్షేమ పథకాలు ఏ విధంగా చేస్తున్నారు, చంద్రబాబు గారు సూపర్ 6 పథకాలు ఏ విధంగా చేస్తున్నారో వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతా ఉంది. ఎందుకంటే 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తున్నారు. తల్లికి వందనం పథకంలో ప్రతి బిడ్డకి తల్లికి వందనం పథకం అందజేస్తారు. అదే 3,000 పెన్షన్ 4,000 చేశారు. దివ్యాంగులకు 3,000 పెన్షన్ 6,000 చేయటం. ఇలా సంక్షేమ పథకాలు. రేపు ఆగస్టు 15 నుండి మహిళలు రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు ప్రయాణం. ఈ విధంగా సూపర్ 6 పథకాలు అమలు చేస్తే అలాగే ఆగస్టు నెలలోనే అన్నదాత సుఖీభావ పథకం, ఒక్కో రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చే అన్నదాత సుఖీభావ పథకాన్ని విడుదల చేస్తున్నాం. ఈ విధంగా ఆగస్టు 2వ తారీఖున మొదటి విడత విడుదల చేస్తున్నాం. ఈ విధంగా అన్నదాత సుఖీభావ పథకం దగ్గర నుండి తల్లికి వందనం పథకం దాకా, పెన్షన్లు పెంచే దగ్గర నుండి వంట గ్యాస్ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చేదాకా సూపర్ 6 పథకాలు ఈరోజు అమలు చేయడం అనేది ఈరోజు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇన్ని పథకాలు ఏ విధంగా అమలు చేశారు? అసలు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? రాష్ట్రంలో 10 లక్షల కోట్ల అప్పులుంటే వీళ్ళు ఏ విధంగా అమలు చేశారనేది ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారు. శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని
చెంచుగూడాలలో మొబైల్ ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి కెవి శివప్రసాద్ తెలిపారు. సున్నిపెంటలోని సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ కార్యాలయంలో పాద్యమి ఐటీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలోని ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాలోని ఉన్న చెంచుగూడాలలో పద్యమి ఐటీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో వినుకొండ పట్టణానికి చెందిన గుత్తా గురునాథంను ప్రకాశం, పల్నాడు జిల్లాల ఏరియా సూపర్వైజర్గా నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచమంతా పునీత లయోలా ఇగ్నేషియస్ వారి పండుగ ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో ఆర్టీసీ డిపో సమీపంలోని జీవాలయం లయోలా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల కరెస్పాండెంట్ గురుశ్రీ ఫాదర్ ఆంటోనీ ప్రసాద్ ఇగ్నేషియస్ వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రిన్సిపల్ బాలసౌరయ్య పూలమాలలు వేసి వారిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఫాదర్ ప్రసాద్ మాట్లాడుతూ లయోలా సంస్థల వ్యవస్థాపకులు ఇగ్నేషియస్ వారు లయోలా కోటలో జన్మించి మారు మనసు పొంది యేసును విశ్వసించి జేసు సభ స్థాపించారు. ఈ సభలో కోట్లాది మంది చేరి గురువులుగా, బ్రదర్లుగా సేవ చేస్తూ ఎన్నో పాఠశాలలు, సేవా సంస్థలు ఏర్పాటు చేసి సేవ చేస్తున్నారు. ఈ లయోలా పాఠశాలలు అన్ని వారి సంస్థలోనివే. వారి కోరిక, ఆశయం బీదలకు విద్య, వైద్యం అందించాలి, సేవ దృక్పథంతో పనిచేయాలని వారి గూర్చి కొనియాడారు. All over the world we celebrate that, and we are very happy and joyful at this particular occasion. All over the world we celebrate Loyola's feast, and we remember for His greater glory of God. He did a lot of work, and we will be joining Him and becoming like Him, so that we become good leaders in the world and good spiritual leaders, and you can develop and come up in your life. Thank you very much. ఈరోజు లోయోలా ఇగ్నేషియస్ వారు పండుగని ప్రపంచం యావత్తు ఘనంగా జరుపుకుంటున్నాం. ఇగ్నేషియస్ వారు లోయోలా కోటకు చెందినటువంటి వారు. ధైర్యశాలి, యుద్ధ వీరుడిగా మంచి అందగత్తెని వివాహం చేసుకోవాలనుకున్నారు. భయంకరమైన యుద్ధంలో ఆయన కాలు పోగొట్టుకున్నాడు. ఆసుపత్రిలో చేసినప్పుడు దైవ గ్రంథాన్ని చదువుకోవటానికి ఇచ్చారు. దానితోటి మారు మనసు పొంది ఈ యొక్క సభను ఏర్పాటు చేశారు. వారు ఏర్పాటు చేసినటువంటి సభ పేరు జేసు సభ. అదే జేసు సభ ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెంది ఎన్నో ఇన్స్టిట్యూషన్స్, ఎన్నో హాస్పిటల్స్, ఎన్నో స్కూల్స్ నడుపుతూ ప్రపంచంలో విద్యా వ్యాప్తికి ఎంతో కృషి చేస్తూ ఉంది. అడుగుబడినటువంటి వారిని, వెనకబడినటువంటి వారికి విద్యను అందించాలనేటటువంటి ఆయన యొక్క సత్సంకల్పాన్ని గుర్తించి మన పాఠశాలలో కూడా మనం చాలా తక్కువ ఫీజులతోటే పాఠశాలను నిర్వహిస్తూ ఉన్నాం. కేవలం ఆయన యొక్క ఆజ్ఞ, బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఉన్నవాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకొని, లేని వాళ్ళ దగ్గర తక్కువ తీసుకొని అందరికి విద్యను అందించాలా ఆయన యొక్క గొప్ప ఆశయం. వారి పునీత ఇగ్నేషియస్ వారు. ఈయనే 5 గురువులతోటి జేసు సభను ఏర్పాటు చేశారు. ఆ సభ ప్రపంచమంతా వ్యాప్తి చెంది అనేక మందిని తీర్చిదిద్దుతుంది. ఎంతోమంది విద్యావంతులయ్యారు ఈ పాఠశాలలో చదివి. గొప్ప త్యాగశీలి. ప్రపంచం మొత్తంలో కూడా ఈ సభను ఏర్పాటు చేసి ప్రతి చోట విద్యాలయాన్ని, హాస్పిటల్ని, నడవలేని కుంటివారు, గుడ్డివారు ఉన్నటువంటి ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా సేవ చేయటానికి గురువులను పంపిస్తున్నారు. ఇప్పుడు మనం పనిచేసేటటువంటి గురువులందరూ కూడా ఈ జేసు సభకు చెందినటువంటి వాళ్ళే. వాళ్ళని గురించి మీకు తెలుసు. వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోవటానికి లేదు, బ్యాగ్ తగిలించుకొని రావాలా, పోయేటప్పుడు బ్యాగ్ తీసుకొని వెళ్ళాలా. మిగిలిన సామాను ఎక్కడ ఉంటాయో అక్కడే ఉంచుతారు. వాళ్ళు ఏం తీసుకెళ్ళటానికి లేదు. ట్రాన్స్ఫర్ అయిందనుకోండి ఫాదర్కి, తన బ్యాగ్ తీసుకొని తను వెళ్ళిపోవటమే. వచ్చే ఫాదర్ వచ్చేడు ఉంటారు. అంతేగాని ఇక్కడ సంపాదించిన ఈ డబ్బులని కానీ సంచులు, మూటలు, దుప్పట్లు ఏం తీసుకెళ్ళడానికి లేదు. ఎక్కడ వదిలిపెట్టాలా, వెళ్ళిపోవాలా. అది వాళ్ళ ఆశయం. జేసునాథ స్వామి ఏ ఆశయంతో జీవించారో అటువంటి ఆశయంతో మనం జీవించాలా, పేదవాళ్ళకు సహాయం చేయాలా. ఇక్కడ అభివృద్ధి చెందిందనుకోండి, దీన్ని ఎవరికన్నా అప్పచెప్పి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ ఆడ ప్రయాణించడం చేయాలా. అటువంటిది సభ.
అటువంటి ఆ సభా నాయకుడు. ఈ సభను ఏర్పాటు చేసినటువంటి విఘ్నేశ్వర వారి యొక్క పండుగని మనం జరుపుకుంటున్నాం. అందుకే వారి యొక్క స్టాచ్యూని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం. ముందు లోయాలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ లోయాలా గారు, ఇగ్నేషియస్ వీరి పేరు, త్యాగశాలి. యుద్ధంలో కాలు పోగొట్టుకొని డాక్టర్లు ఆ కాలు పనిచేయదంటే ఆయనే నరుక్కున్నాడు. అందుకని ఆయన కాలు కొద్దిగా ఇదిగా ఉంటుంది. అంత ధైర్యశాలి. హైర్ బస్సులో డ్రైవర్లకు, క్లీనర్లకు రక్షణకు ఇన్సూరెన్స్ చేయించాలని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సూచించారు. హైర్ బస్ డ్రైవర్స్ క్లీనర్స్ యూనియన్ 10వ వార్షికోత్సవ వేడుకలు ఆర్టీసీ డిపో నందు ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. డ్రైవర్లు, క్లీనర్లు కుటుంబాలకు రక్షణ ఉండాలని, హెయిర్ బస్సు ఓనర్లు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయించాలని తెలిపారు. ప్రభుత్వం ఆర్టీసీలో అనేక మార్పులు తెస్తుందని, నూతన బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం జరిగిందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో 4 సార్లు బస్సు ఛార్జీలు ఇష్టానుసారంగా పెంచారు తప్ప ఆర్టీసీ కార్మికులను, ప్రయాణికులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అలాగే హైర్ బస్సుల్లో పనిచేసే ప్రతి కార్మికుడికి యజమానుడు ఇన్సూరెన్స్ చేయించి ఆదుకోవాలని సూచించారు. హైర్ వెహికల్స్ నడుపుతున్నారో మన ఆర్టీసీకి వాళ్ళందరికీ చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నాం. ముందు వాళ్ళు బస్సులు పెట్టబట్టి మన వాళ్ళకి, డ్రైవర్లకి, కండక్టర్లకి ఉపాధి వచ్చింది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ బస్సులు కొనండి, పెట్టండి. మన ఎన్డీఏ ప్రభుత్వంలో అన్ని విధాల మీకు సహకారం ఉంటుంది, మీకు ప్రోత్సాహం ఉంటుంది. అట్లాగే మరి ఈరోజు ఆర్టీసీలో ఎన్నో మార్పులు తీసుకొస్తున్నాం, అభివృద్ధి ఇస్తాం. కొన్ని కొత్త బస్ స్టాండ్ నిర్మాణానికి ప్రణాళిక చేస్తున్నాం. కొన్ని బస్సుల్లో రిపేర్లు, మంచినీళ్ళ సదుపాయం ఇలాంటివన్నీ కూడా 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కార్మికులు పట్టించుకోవాలా, ప్రయాణికులు పట్టించుకోవాలా. 4 సార్లు మాత్రం బస్ ఛార్జీలు పెంచారు. ప్రజల మీద భారాన్ని మోపారు కానీ ప్రజలకి కనీసం ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇలా గత వైసీపీ పాలనలో. అందుకే ప్రజలు కూడా గట్టిగా గుణపాఠం చెప్పారు. 151 సీట్ నుండి గట్టిగా ముక్కు మీద గుద్దితే వచ్చి 11 సీట్లు పడ్డారు. ఇప్పుడు కూడా అసత్య ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు ఏం మానుకోకపోతే ఈసారి ఒక్కడ కూడా ఉండదు. మంచి పనులు చేశారండి చంద్రబాబు గారు. ఎన్డీఏ పాలన వచ్చినాక గుండాయిజం, రౌడీయిజం మొత్తం 3 నెలలు అరికట్టారు. గంజాయి గుట్కాలు అరికట్టారు వచ్చిన 3 నెలలకే. ఈరోజు రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు, తల్లికి వందనం, మీ పిల్లల్ని చదివించుకోవడానికి తల్లికి వందనం పథకం ఇస్తున్నారు మన డ్రైవర్లు, కార్మికుల సోదరులందరికీ కూడా. తల్లికి వందనం పథకం అందిస్తున్నారు. 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తున్నారు. మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు నుండి ఉచిత బస్సు ప్రయాణం. మీకు 1 ఎకరం పొలం ఉండుంటే సంవత్సరానికి 20,000 పెట్టుబడి కింద అన్నదాత సుఖీభావ పథకాన్ని ఇస్తున్నారు రైతులకి. అలాగే ఉద్యోగ అవకాశాలు. ఈరోజు ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి పరిశ్రమలు తీసుకొస్తున్నారు. 9 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. దీనివల్ల 10 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. కాబట్టి ఈ ఉద్యోగాలన్నీ కూడా ప్రజలకి ఉపయోగపడేవి. ఈరోజు 1 సంవత్సరంలోనే అనేక కంపెనీలు తీసుకొస్తున్నారు మన రాష్ట్రానికి, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు 10 లక్షల మందికి వచ్చినాయి. ఈ 5 ఏళ్లలోనే 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాకనే ఈ డిపోలో చాలా కొత్త బస్సులు వచ్చినాయి. దీనివల్ల డ్రైవర్లకు కూడా అవకాశాలు వచ్చినాయి. తర్వాత ఓనర్లందరినీ నేను కోరేది ఏంటంటే 5 లక్షల రూపాయలకి ఇన్సూరెన్స్ చేపించాలి డ్రైవర్లందరికీ. డ్రైవర్లు కానీ, క్లీనర్లు కానీ, మొత్తం స్టాఫ్ ఎంతమంది ఉంటే అంతమంది బస్సుల్లో తిరిగే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి 5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ ఇన్సూరెన్స్ వెంటనే కట్టాలా. వారం రోజుల్లో చెల్లించి నాకు మళ్ళీ ఎంతమంది స్టాఫ్ ఉన్నారో, మొత్తం ఎంతమందికి కట్టారో నాకు వివరాలు ఇవ్వాలి. నేను చేసి మిమ్మల్ని చేయమంటున్నా. మా కంపెనీలో వాళ్ళందరికీ నేను చేపించా. ఇక్కడ విలేకరులకు కూడా చేపించా. ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ కూడా నేనే చేపించా. వాళ్ళందరికీ 5 లక్షల ఇన్సూరెన్స్ నేను చేపించాను. కాబట్టి మీ స్టాఫ్లో, మీ దాంట్లో బండిలో పనిచేసే వాళ్ళకి 5 లక్షల ఇన్సూరెన్స్ డ్రైవర్లకి, క్లీనర్లకి చేయించాలని నేను కోరుతున్నా. ఒక రక్షణ, వాళ్ళ కుటుంబాలకు రక్షణ ఉండాలా. ఏంటంటే వీళ్ళు తప్పు చేయక్కర్లా, ఎదుటోడు తప్పు చేసి మందు దాగొచ్చి ఇంటి గుద్దితే, వీళ్ళ బస్సు వెహికల్ గుద్దితే. కాబట్టి ఎప్పుడు కూడా యాక్సిడెంట్లు ఒకరి తప్పు వల్ల ఉండదు, ఎదుటోడి తప్పు వల్ల కూడా యాక్సిడెంట్లు అవుతాయి. కాబట్టి వీళ్ళ కుటుంబాలకు రక్షణ ఉండాలి. కాబట్టి వాళ్ళ మీద ప్రేమతోటి వారం రోజుల్లో తప్పనిసరిగా దానికి బడ్జెట్ కూడా చెప్పాను. దానికి ఏమి కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా వారం రోజులు వీళ్ళందరికీ ఇన్సూరెన్స్లు చెల్లించి ఒక 10 రోజుల్లో తర్వాత ఒకసారి నన్ను కలవండి. నా వంతు సహకారం ఎప్పుడు ఉంటుంది. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.